ఏపీలో అక్రమ మద్యం గంజాయితో సహా మత్తు పదార్థాల రవాణా విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఎక్సైజ్ ఏసీబీ పోలీస్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యం గంజాయితో సహా మాదక ద్రవ్యాల సరఫరా వాడకంపై ఉక్కుపాదం మోపాలని ఆయా విభాగాల అధికారులను స్పష్టం చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం గంజాయి సాగు ఇతర మత్తు పదార్థాల రవాణా అంశంపై సరిహద్దు రాష్ట్రాల డీసీపీలతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో చెక్పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయడంతో పాటు ఇతర మార్గాల సోర్సులపై కూడా నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేసేవారిని ఆపరేషన్ పరివర్తన కింద ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లించాలని సూచించారు. ఈ నియంత్రణ చర్యలు కేవలం ఎన్నికల వరకే కాకుండా తర్వాత కూడా కొనసాగించాలని సీఎస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీఎస్ కు వివరించారు. గంజాయికి సంబంధించి 90% ఒడిశా రాష్ట్రం మల్కానగిరి జిల్లా నుండి, 10% కోరాపుట్ జిల్లాల నుండి రాష్ట్రంలోకి రవాణా అవుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో గంజాయి రవాణాకు సంబంధించి 35 మంది కింగ్ పిన్లను గుర్తించామని తెలిపారు. వీరిలో 25 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,38,00,000 రూపాయల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 57,80,00,000 రూపాయల విలువైన మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వారు సమీక్షలో వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల సమీక్షలో మద్యం సరఫరాకు సంబంధించి 17 ప్రాథమిక డిస్టిలరీలు, 20 ఐఎంఎఫ్ఎల్, 4 ఇతర డిస్టిలరీలు ఉన్నాయని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. వీటిలో తయారైన మద్యం సక్రమంగా ఆయా డిపోలకు మాత్రమే చేరేలా జీపీఎస్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.